తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వదులుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ओम जटामुखसोदनाय नमः ओम शक्कमस्वालोचनमंजलममाला किंकील्याघरण्डकाय नमः ओम नीलमेघश्यामनवे नमः ओम जगोपत्राचितप्रियाय नमः ओम जगत्प्रिये नमः ओम जगत्ताक्षिण्ये नमः ओम जगत्पतिये नमः ओम जिन्ददानकपुरप्रदाय नमः ओम निष्टमे नमः ओम दासारहाय नमः ओम दशरूपपतये नमः ओम देवकी नंदनाय देवमाहाय मंगलम मंगलरमण गोविंदा गोविंदा वेंकटरमण गोविंदा आनंदप्रदान अनादित्यग गोविंदा गोविंदा. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరీ దేవి సమేత మూల స్థానేశ్వర స్వామి దేవస్థానం మాస శివరాత్రి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. పాలు, పెరుగు, గంధం, విభూది, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో మహాశివునికి ఘనంగా అభిషేకం నిర్వహించారు. భక్తులు శివనామ స్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీశైలం నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్దంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డికి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సవాలు విసిరారు. ఆత్మకూరులో జరిగిన ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా అందరికీ చేరువవుతున్నాయని అన్నారు. కావాలని నిరాధార ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి తగ్గట్టుగా నియోజకవర్గంలో శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అన్ని బ్రహ్మాండంగా అందరికీ ఉంటున్నాయి. ప్రజలందరినీ మనం సమానంగా చూసుకుంటున్నాం. కానీ వీళ్ళ ఉనికి కాపాడుకోవడానికి అప్పుడప్పుడు నియంత్రణలు రావడం, ఏదో కంట్రోల్ చేసి మాట్లాడడం, ఇష్టాంతరం మాట్లాడేస్తే డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్, డైవర్షన్ ఆఫ్ పబ్లిక్ మూడు. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, బ్రహ్మాండంగా పనులు జరుగుతున్నాయి, అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం జరుగుతామని ఇంకా ఈ చేయాల్సిన పనులుగా ఎంతో చేస్తాము. కానీ వీళ్ళు మాత్రం ఏదో ఒక రకంగా వాళ్ళ ఉనికి అంటే మేము ఉన్నాము. అప్పుడప్పుడు వచ్చి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పండి మీకు ఖర్చు ఉంటే లేదా మీరు నాకు తీసుకున్నారు ఇటువంటి దళితులు నమ్ముకుంటే పోతారా మీరు ఇది పలానా విడిపోతాం అవసరాల గురించి పనిచేస్తుంటారు. మీకు ఇప్పటికైనా వారాన్ని దయచేసి ఏదో గ్రామాలలో గ్రూపులు కానీ ఆ గ్రూప్ అవ్వడం కానీ గ్రూప్ వెళ్ళాలని తప్పని కాదు, మంచి చెడు ఆలోచన చేయండి. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వంలో లేకుంటే చేసి
25 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నారు. మీ పార్టీ కార్యకర్తలు ఎంత విసిగిపోయారో మీకే తెలుసు. మీరు ఎంత కావాలో విసిగారో తెలుసు. అందుకే మీరు కూడా ఓటు వేసినారు. లేకపోతే 160 సీట్లు ఎందుకు, ఇంత వేలాన్ని ఎందుకు? ఆ బుద్ధి వాళ్ళు కావాలని వీళ్ళ ఇప్పటికే తెలుసుకోండి. నేను రెచ్చగొడతారు, మాట్లాడతారు. మొన్న నేను తుదిపెట్టి ఏం మాట్లాడాను? ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కొట్టేదా నేను మాట్లాడలేదు. ఆయన మాట్లాడారు ముందు రోజు. అవి పోకండి. ఇష్టానుసారం నోటికి ఏమొస్తే నిజంగా అర్థంగా విమర్శ చేస్తున్నామంటే పద్ధతి కాదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, దాన్ని కౌంటర్ మాట్లాడారు. త్వరలో ఆయన వెళ్ళాలని వాళ్ళు వీళ్ళు నోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు కాబట్టి నీ నోటికి అర్థం లేదు కాబట్టి నేను కొన్ని పదాలు అర్థం లేదు. అది కూడా ప్రజలకు అవసరం వచ్చే సబ్జెక్టునే మాట్లాడాలి. సున్నితంగా ప్రశాంతంగా ఉంది. బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాం. ఇవన్నీ వరకు అన్ని గ్రామాలు చేస్తున్నాం. ఆ గ్రామాన్ని ఎందుకంటే దానికి అదొక డిఫరెంట్ గ్రామం. పంచాయతీ లేదు, ఓటు లేదు, ఏ డబ్బులు తీసుకొచ్చినా ప్రత్యేకంగా తీసుకురావాలా, నాకు అభివృద్ధి చేయాలి. అంత డబ్బులు తీసుకొచ్చి ఆ ఊరిని అభివృద్ధి చేస్తామంటే వాళ్ళ పార్టీ సింపదైజర్ లాయర్తో కోర్టులో కేసు ఇచ్చేసి ప్రజల గవర్నమెంట్ క్రియేట్ చేసినారు. ఎవరెవరు అర్థం చేసుకోవాలి. ఓటు ఆ విధంగా ఏం చేయలేదు. వీళ్ళు క్రియేషన్ వివాదాలు అలా దాన్ని వాళ్ళే సమర్పించుకుంటారు. మీరు ఎవరు ఎక్కడాలో సుప్రీంకోర్టు పోతారు. ఇటువంటి లంఘనమైన బాధ్యత మనం ఏమాట్లాడాలని పెద్ద తీసుకొచ్చి కదా ఒరే జగన్మోహన్కి అలా చెప్తున్నా. నేను ప్రత్యేక చెప్తుంది నాకు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చింతపర్రు గ్రామంలో ఉపాధి హామీ కార్మికులకు భోజనాలు ఏర్పాటు చేసి సత్కరించిన మంత్రి నిమ్మల. ఉపాధి కూలీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి. గత వైసీపీ హయాంలో గ్రామ సచివాలయ నియామకాల్లో భారీ అవకతవకలు జరిగాయన్న విజయ్ కుమార్. అర్హులను కాదని వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపణ. ఆడబిడ్డ నిధి అమలు చేయకుండా మోసం చేయడం దుర్మార్గమన్న మాజీ మంత్రి విడుదల రజని. ప్రతి ఆడబిడ్డ ఆడపులిలా మారే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరిక. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.